నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు. ఏం చేస్తుంటారు రావు గారు? ఆటో తోలుతానండి. ఆటో తోలుతారా? సో ఎట్లుంది మరి ఆటో ఫీల్డ్ ఎట్లుంది? ఆటో ఫీల్డ్ మొత్తం పోయింది కదా. ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా? ఖాళీగా ఆటో అందుకని తీసేసిన. ఇది లేడీస్కి బస్సులు బస్ ఫ్రీ ఇచ్చిండు. ఆటోలు కిరాయిలు ఎక్కువ ఉన్నాయి, ప్యాసింజర్ తక్కువ అయ్యారు. ఆటోలు తీసుకొని ఏం చేస్తారు, రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ఈగలు తోలుకోవాలి అంతే కదా. రోజుకు ఒక 500 వస్తాయా తోలితే? తోలితే ఇప్పుడున్న పరిస్థితి అయితే 300-400 వస్తున్నాయి అంతే. అయినా కానీ పని లేని వాళ్ళు అది తప్పనిడి చేరే పని చేయని వాళ్ళు ఏం చేయాలి అదే పట్టుకొని చూస్తున్నారు. ఇప్పుడైనా కార్లు బుకింగ్ వస్తున్నాయి, ఇళ్ళకి వస్తున్నాయి, అన్ని ఇళ్ళకి వస్తున్నాయి. వాళ్ళు బయటకు రావట్లా, బుక్ చేసుకొని ఇంట్లో నుంచే బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుంటే ఎక్కిపోతాం, మాట్లాడుకొని పోతాం. ఫోన్లో బుక్ చేసుకుంటున్నారు, ఇంటికి పోతున్నాయి. మనం గలీల్లో పోము. ఇక్కడికి వచ్చి ప్యాసింజర్ ఎక్కలకు చూడు, ఆటో లేదు, ప్యాసింజర్ 2 ఉన్నారు. అది వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నా బస్ కోసం చూస్తారు కానీ ఆటో ఎక్కట్లే. ఎక్కడ ఉండేది? ఎక్కడ మీరు? రైమత్ నగర్. మరి రైమత్ నగర్ లో ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఈ సమస్యల విషయంలో చూసుకుంటే సమస్యలు అంటే అందరికి అన్ని ఎప్పుడు ఉండే ప్రాబ్లాలు అంతే. వర్షాకాలం వస్తే ఎక్కువ ఎఫెక్టెడ్ అయ్యేది ఇదే, అంటే ఏరియా కదా. డ్రైనేజీ పోయింది, 3 రోజులు అయింది చేసి బాగైంది. 10 రోజులు 15 రోజులు ఇబ్బంది పడ్డారు. అప్పుడు దాకా ఎవరు మరి అంటుకుంటున్నారు, చేస్తున్నారు కానీ పోలేదు. ఇప్పుడు అయింది 3 రోజులు అయింది, ఉంది. అది ఇక్కడ నిలబడలేకపోయాను మొన్న అయితే. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో మరి వాళ్ళు 6 గ్యారెంటీల పథకాలు అన్నారు, 100 రోజుల్లో చేస్తామని ఇలా చాలా హామీలు ఇచ్చింది కాబట్టి ఎంత అమలు అవుతున్నాయి అవి? రేవంత్ రెడ్డి చేసినవి అయితే చాలా వరకు కొన్ని అమలైనవి. 6 అన్నాడు, ఒక 3-4 అయినాయి, ఇంకా 2 కావాలి. ఇప్పుడు మీకు రేషన్ బియ్యం వస్తున్నాయి, కరెంటు బిల్లు వస్తుంది, గ్యాస్ రావట్లేదు. మరి ఇల్లులు అన్నాడు, ఇల్లులు రావట్లేదు. అవి అక్కడ అటు వరంగల్ సైడ్ అటు ఊర్లో వేస్తున్నాడంట, ఇంకా ఈ సిటీకి రాలేదు. వస్తే పంచుతామని చెబుతున్నారు కానీ అవి ఎప్పుడు వస్తాయని మేము కూడా చూస్తున్నాం. అది కేసీఆర్ పంచిన ఇల్లే పంచిండు ఇక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు మరి ఈయన పంచుతున్నాడు, ఇంతవరకు పంచలేదు. బై ఎలక్షన్ కూడా వచ్చింది కదా, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు, అందరూ మంత్రులు తిరిగి. అదే కానీ మేము ఓటేసి రావటమే కానీ ఇస్తుందా ఇయ్యట్లేదని లేదని మాకేం అవసరం. మేము పోయి ఎవరినైనా పెద్దవాళ్ళని అడగడానికి ఎవరిని అడగాలి? పోయి అడగపోతే సార్ లేడు, పోడు బయటికి పోండి తర్వాత మాట్లాడని అంటారు, అంతే కదా. ఇప్పుడు ఇంకోటి మహిళలకు 2500 అన్నారు, ముసలిళ్ళకి 4000 అన్నారు. వీటి సంగతి అది రాలేదు. 3000 ఇస్తున్నారు అటుకుంటే ఇప్పుడు ముసలిళ్ళకి. అది కూడా 65 సంవత్సరాలు వెళ్తేనే కదా. ఆంధ్రాలో 45 సంవత్సరాలు ఇంత పిల్లగాడికి కూడా వస్తున్నాయి. వికలాంగులు కాదండి, 45 సంవత్సరాలని 30 సంవత్సరాలు ఉండేవాడు కూడా 45 సంవత్సరాలు పెట్టుకున్నోడికి కూడా ఇప్పుడు బస్ తారీఖు వచ్చింది. నిన్న అందరూ పింఛన్లు తీసుకొని పుల్లుకు తాగుతున్నారు, తిరుగుతున్నారు. వయసు ఉన్నా కానీ మాకు రావట్లేదు. మేమే వాళ్ళని చూసుకుంటా మాకు ఎప్పుడు వస్తుంది కానీ మేము చూస్తున్నాం, అంతే కదా. సో మరి ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచిండు మొన్న. సో ఎట్లా అనిపిస్తుంది పనితీరు, ప్రజల్లోకి రావడం, సమస్యలు పరిష్కరించే విధానం? ఆ ఒక్కటైతే నాకు తెలియదండి. అది ఎందుకంటే ఆయన దగ్గరికి మనం పోయి అడగలేదు. ఒకటి అడిగితే మాకు చేయలేదని చెప్పడానికి ఉంటుంది. మేము పోలేదు, మాకు ఏం అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు మొన్న 2000 వచ్చినాయి అన్నారు. పంచదార ఏమో పోయి అడగడానికి అప్లికేషన్లు తీసుకొని పోతే తీసుకోలేదు. అంటే ఇంకా ఆర్డర్ వచ్చింది కానీ ఇంకా అమలు కాలేదు అనుకుంటా. అది దానికోసం ఆయన ఇప్పుడు మొన్న గెలిచిన ఎప్పుడో ఉన్నాడు, 10 సంవత్సరాలు వెళ్ళినోడు ఏం చేయలేదు. మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఈయన ఉన్నాడు కదా, కారు పార్టీ కేసీఆర్ 10 సంవత్సరాలు వెళ్ళిండు, ఏం చేసిండు? ఏమన్నా చేసిండా? మీరే చెప్పాలి ప్రజలు, అంటే మీకు కూడా తెలిసి ఉంటుందిలే. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పోలిస్తే ఎవరు మంచిగా అనిపిస్తా ఉంటారు? నాకు వరకు తెలిసినట్టయితే రేవంత్ రెడ్డి అయితే కరెక్ట్గానే ఉన్నాడు. ఏంది ఆయన ఇప్పుడు ఈ ప్రాబ్లం ఒకటే కాదు కదా, ఆయనకి ఎన్నో లక్షల ప్రాబ్లాలు ఉంటాయి. ఆ నీళ్ళు ఎక్కడికి తేవాలా, ఈ నీళ్ళు అటు పంపించాలా, లేకపోతే హైదరాబాద్ తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టాలి, ఆంధ్రాని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాలి అని ఉంటుంది కదా.
సో ఇంకోటి చివరగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఇంత మాట్లాడినాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తాయి. సో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? మూడని పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, కవిత పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ ఆ పార్టీని ఏం చేస్తాడు, అది వదిలేసి ఇక్కడికి వస్తారా? తెలంగాణ ఆంధ్ర 2 కావాలంట ఆయనకి. కరెక్ట్ అంటారా? అది కరెక్టే. మరి ఆయనకి ఇప్పుడు ఇక్కడ ఉండిపోయినోడు అక్కడ ఎగుతుండు, మళ్ళీ ఇక్కడ కూడా ఎగాలిగా. అది కరెక్టే. అంటే ఎట్లుంటది మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్ మరి ఇంతమంది పోటీ చేస్తారు? అది ఫ్యాన్స్ ని బట్టి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటే ఆయనకు పడతాయేమో. అధికారంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మంచి చేస్తాడని అనిపించినోడు మా రేవంత్ రెడ్డికి వేస్తాడు. మా పార్టీ కేసీఆర్ మాకు ఇల్లు ఇచ్చిండు ఆయన ఉంటది కదా, అవి చేసిండు. వాళ్ళేమో వాళ్ళకి వేస్తారు. మరి లాస్ట్కు ఎవరు గెలుస్తారు అనేది తెలియదు కదా. నేను మీ అంచనా ప్రకారం గారు అయితే నేనైతే రేవంత్ రెడ్డి వస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఈ సంవత్సరం కూడా కాలేదు కనుక. అయితే ఈయన చేసిన పనులు ఆయన 10 సంవత్సరాలు ఉన్నా ఏం చేయలే. ఈయన బెటరే, ఇంకా చేస్తున్నా అంటుండు కదా. రైతులకు రుణమాఫీ చేసిండు. ఇప్పుడు ఆయన టీవీలో మాట్లాడదంటే ఎవడో ఒకడొచ్చి ఆయన అది రైతులు ధాన్యం కొనలేదు వానలు కొనమని చెప్తారా? నేను తడిసి ఒడ్లు రోడ్డు మీద పోసినామండి, అవి వాన కురిసి తడిసినాయి. ఈయన పట్టాలు కప్పుతారా పోయి? అంటే తొందరగా కొని ఉంటే అయిపోయేదని చెప్పి తొందర కొనాలంటే మరి ఇప్పుడు ఆయన అన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ చూసుకొని దాని రేటు కూడా చూసుకొని మరి వీళ్ళకి నష్టం కాకుండా అక్కడ నష్టం కాకుండా. ఇప్పుడు నేను ఒక 10 గంపలు తెచ్చి పెడతా, నువ్వు అక్కడ పోయి మొత్తం తీసుకుపో, నేను నిలబడిపోలేనంటే నువ్వు ఒకటే తీసుకుపోతావా? సాయంత్రం దాకా అమ్మాలిగా. ఈ సాయంత్రంలో వాన వచ్చిందో వరద వచ్చి కొట్టకపోతాం. నేనే కొట్టకపోతే వాగులో పడితే.